ఎర్ర కందిపప్పు సూప్కి కావలసిన పదార్థాలు: ఎర్ర కందిపప్పు, పసుపు, ఉప్పు, కొత్తిమీర. ఎర్ర కందిపప్పు సూప్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీంట్లో మనం ఎటువంటి ఇంగ్రీడియంట్స్ కానీ ఎటువంటి రెసిపీస్ కానీ తీసుకోవచ్చు? సో ఇది మనకి హై ప్రోటీన్ లిక్విడ్ డైట్ అని చెప్పేసి అంటాం అశ్విని. ఇది ఆల్మోస్ట్ 7 days వరకు ఉంటుంది. సో ఫస్ట్ ఫేజ్లో ఏంటి అంటే ఓన్లీ వాటర్ కన్సిస్టెన్సీలో దాల్ కూడా పైన కట్టు అంటాము, ఆ వాటర్ ఒక్కటే తీసుకుంటాం. కానీ ఈ ఫేజ్లో ఏంటి అంటే మనం దాల్ని కూడా కంప్లీట్ మ్యాష్ చేసుకొని సాలిడ్ లేకుండా కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే ఈ డైట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఇది ఆల్మోస్ట్ మనకు 7 days వరకు ఉంటుంది. సో దీంట్లో మనం చికెన్ కూడా కంప్లీట్గా మ్యాష్ చేసేసి వాటర్లో కలిపి సూప్ లాగా చేసి తీసుకోవచ్చు. దాల్ కూడా కంప్లీట్ ఏ దాల్ అయినా, ఒకవేళ రాజ్మా తీసుకోవాలనుకున్న చెనా, ఇవి కూడా ఏంటి అంటే కంప్లీట్ ప్రెషర్ కుక్ చేసి మ్యాష్ చేసి ఫిల్టర్ చేసి తీసుకోవాలి. అలా ఈ 7 days వరకు ఈ డైట్ ఫాలో అవుతాం. ఫస్ట్ డైట్ వాటరే ఉంటుంది కాబట్టి కొంచెం ఎనర్జీ లెవెల్స్ డౌన్ ఉన్నా ఇది కొంచెం థిక్ సూప్స్ ఉంటాయి. సో కొంచెం ఫిల్లింగ్గానే ఉంటుంది అనమాట. సో అలా ఒక 7 days వరకు. అండ్ రూల్స్ అన్నీ కూడా మనం ఫస్ట్ లిక్విడ్ డైట్లో ఎలా ఫాలో అయ్యాము, ఎటువంటి స్ట్రా వాడకూడదు, స్పైసెస్ యూస్ చేయకూడదు, రూమ్ టెంపరేచర్లోనే తీసుకోవాలి, నాన్ కార్బోనేటెడ్, షుగర్ ఫ్రీ, ఇవన్నీ కూడా ఈ ఫేజ్లో కూడా కంటిన్యూ అవుతాయి. ఓకే, ఎక్కువగా తీసుకోవాల్సిన ఫుడ్స్ కానీ ఇవే అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ కానీ ఏమన్నా ఉంటాయా ఫేజ్ 2లోని? సో ఈ హై ప్రోటీన్ లిక్విడ్ డైట్లో కూడా సాలిడ్ ఉండకూడదు. ఏది తీసుకున్నా లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. సాలిడ్గా కొంచెం ఇప్పుడు ఈ దాల్ చేసేటప్పుడు కూడా మనము మ్యాష్ చేసినా కూడా ఫిల్టర్ చేయాలి. ఎందుకంటే మ్యాష్ చేసినప్పుడు అది కంప్లీట్గా మ్యాష్ అవ్వకుండా కొంచెం సాలిడ్ పార్టికల్ ఉన్నా వాళ్ళకి స్టమక్ పెయిన్ వస్తుంది. ఇది ఎందుకంటే ఇది డైట్ అనేది సరిగ్గా ప్రాపర్గా ఫాలో అవ్వకపోతే వాళ్ళకి ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా అవుతుంది ఒక్కొక్కసారి. సో అందుకోసమని కొంచెం ఫస్ట్ లిక్విడ్ డైట్స్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అండ్ సాలిడ్ పార్టికల్స్ ఒకటి అవాయిడ్ చేయమంటాము. ఇంకా ఇంతకుముందు చెప్పినట్లు నాన్ కార్బోనేటెడ్, షుగర్ ఫ్రీ, ఇవన్నీ కూడా కంటిన్యూ చేస్తాము. ఓకే, డన్. స్టార్ట్ చేద్దామా ప్రాసెస్? ఏం చేస్తారు ఫస్ట్? సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి టీ ప్యాన్ పెట్టేసుకుందాం. సో దీంట్లో కొద్దిగా వాటర్ వేస్తున్నాను. ఓకే, అండ్ ఈ ఎర్ర కందిపప్పు ఆల్రెడీ ఒకసారి కొంచెం కుక్ చేసి పెట్టుకున్నాము. నెక్స్ట్ సూప్ ప్రాసెస్ అనేది ఇప్పుడు చూపిస్తున్నాము. సో ఉడకపెట్టుకున్న కందిపప్పును కూడా దీంట్లో యాడ్ చేస్తాం. ఓకే, స్పూన్. ఆల్రెడీ కొంచెం మనం ప్రెషర్ కుక్ చేసుకున్నామా? అంటే నార్మల్ కుక్ చేసుకున్నాం. ప్రెషర్ కుక్ చేస్తే మనకు మ్యాష్ అయిపోతుంది, అలా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ప్రాసెస్ ఇబ్బంది అనుకుంటే ప్రెషర్ కుక్కర్లోనే ఇప్పుడు మనం సపరేట్ కుక్ చేస్తాం కదా, అలా కాకుండా ఎక్కువ వాటర్ పెట్టేసుకొని 7-8 విజిల్స్ వరకు పెట్టేసుకొని దాన్ని ఫిల్టర్ చేసి తీసుకోవచ్చు. అది ఇంకా ఈజీ, తొందరగా కూడా అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ దాల్ని ఒక 5 minutes వరకు ఉడకపెట్టేసి అప్పుడు మ్యాష్ చేస్తే మనకి ఈజీగా మ్యాష్ అయిపోతుంది. ఓకే, ఇంకేమైనా? సో బేరియాటిక్ సర్జరీ అనేది ఎవరికి సజెస్ట్ చేస్తారండి? సో బేరియాట్రిక్ వచ్చేసరికి ఫస్ట్ మనకి జనరల్గా వెయిట్ లాస్ కోసమని చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకి వెయిట్ లాస్ కోసం ఎన్ని డైట్స్ ఫాలో అయినా, ఎంత ఎక్సర్సైజెస్ చేసినా చాలామందికి హెరిడిటరీ వల్ల కూడా వెయిట్ లాస్ అనేది అవ్వకుండా ఉంటుంది. వాళ్ళకి సజెస్ట్ చేస్తాం. బట్ ఇది కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ద BMI అనమాట. సో బాడీ మాస్ ఇండెక్స్ ఏదైతే మనం హైట్ వెయిట్తో పాటు చెక్ చేస్తామో ఆ BMI అనేది ఎదర్ 35 అబోవ్ అన్నా ఉండాలి, లేదు అంటే వాళ్ళకున్న వెయిట్ 100+ అన్నా ఉండాలి. ఓకే, సో ఈ 2 categories బేస్ చేసుకొని మనం ఈ బేరియాట్రిక్ సర్జరీకి వాళ్ళు ఎలిజిబులా లేదా అనేది చూస్తామన్నమాట. ఓకే, ఏజ్తో సంబంధం ఉందా? లైక్ ఏ ఏజ్ నుంచి బేరియాటిక్ సర్జరీ అనేది సజెస్ట్ చేస్తారు? ఎందుకంటే నిన్న కూడా చెప్పారు కదా, లైక్ చేసిన తర్వాత ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చాలా ఉంటాయి అని చెప్పేసి. సో చిన్నప్పటి నుంచే కనుక ఈ ఒబేసిటీ ప్రాబ్లమ్స్తో తగ్గకపోతే వాళ్ళకి కొంచెం ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువ తీసుకోవాలంటే కష్టం కదా, అలాంటి వాళ్ళకి. సో చిన్న పిల్లలకైతే బేరియాట్రిక్ సర్జరీ సూటబుల్ అవ్వదు. టీనేజర్స్ నుంచి అయితే ఎలిజిబుల్ ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళకు కూడా ఏంటి అంటే ఫస్ట్ ఛాన్స్ కింద వాళ్ళని డైట్ ప్రోగ్రామ్స్ కిందే పెడతామన్నమాట. ఒక 1 year వరకు కంప్లీట్ ఒక డైటీషియన్ అసిస్టెన్స్తో వాళ్ళు డైట్ ఫాలో అవి రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఎంత ఇంటెన్స్ చేయాలి అని చెప్పేసి అవి 2 ట్రై చేస్తాం. సో ఆ రెండిటితో చాలా మటుకు లైక్ ఇన్ కేస్ వాళ్ళకి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఎక్సర్సైజెస్ ఏవి చేయకుండా వచ్చిన ఒబేసిటీ అయితే వాళ్ళకి అక్కడ కంట్రోల్ అయిపోతుంది, వెయిట్ అనేది అక్కడే తగ్గిపోతారు. బట్ అంటిల్ అన్లెస్ అది మనకి ఎంత ట్రై చేసినా కూడా అవ్వకపోతేనే మనకి బేరియాట్రిక్ సర్జరీకి లైక్ సజెస్ట్ చేస్తాం. సో వన్స్ బేరియాటిక్ సర్జరీ అయిన తర్వాత వాళ్ళు డైట్ విషయంలో మీరు ఆల్రెడీ జాగ్రత్తలు చెప్పారు. సో ఎక్సర్సైజ్, వర్కౌట్స్ అవి కూడా చేస్తూనే ఉండొచ్చా? సో ఫస్ట్ ఇనీషియల్గా అంటే వాళ్ళకి ఫేసెస్ ఆఫ్ డైట్స్ ఏదైతే క్లియర్ లిక్విడ్, సాఫ్ట్ డైట్ వరకు, నార్మల్ డైట్ వరకు వస్తారు కదా,
ఆల్మోస్ట్ ఒక 4-5 డైట్ ప్లాన్స్ వాళ్ళకి అయ్యే వరకు కూడా మేము సజెస్ట్ చెయ్యము. ఎందుకంటే కొంచెం ఆ స్టిచెస్ హీల్ అవ్వడానికి కూడా వాళ్ళకి టైం పడుతుంది. ఎక్కువగా బెండ్ అయ్యి ఎక్కువ ఎక్సర్సైజెస్ చేస్తే బ్లీడింగ్స్ అవి అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి జనరల్ డైట్కి వాళ్ళని షిఫ్ట్ చేసే వరకు అయితే ఎక్సర్సైజెస్ వద్దని చెప్తాం. మామూలుగా ఎంత పీరియడ్ వరకు? ఒక 2-3 మంత్స్ అయితే వద్దని చెప్తాము. జనరల్ వాకింగ్ అయితే స్టార్ట్ చేయమని చెప్తాం. బట్ ఎక్కువ హెవీ వెయిట్ లిఫ్టింగ్, జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయడం అవైతే ఇనిషియల్ 2-3 మంత్స్ హోల్డ్ చేయమని చెప్తాం. ఓకే. సో మనకి దాల్ కొంచెం కుక్ అయిపోయింది కదా, దీన్ని మనం మ్యాష్ చేసుకుందాము. మ్యాషర్ ఇవ్వరా? సో అశ్విని, దాల్ మొత్తం మ్యాష్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. ఓకే. సో ఫస్ట్ నేను కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను, కొద్దిగా పసుపు. ఓకే. కాదు, ఈ ఫేస్లో కూడా మనం ఎక్కువ స్పైసెస్ తీసుకోకూడదా? ఎక్కువ కాదు, కొన్ని మినిమల్ స్పైసెస్ కూడా తీసుకోవద్దా? ఫేస్ 1 అంటే మనకి ఫేస్ 3 అనొచ్చు. సాఫ్ట్ డైట్ నుంచి మనం కొద్దిగా స్పైసెస్ స్టార్ట్ చేస్తాము. ఫస్ట్ 2 ఫేసెస్లో అయితే స్పైసెస్ ఉండవు. ఓకే. కొద్దిగా ఉప్పు వేస్తాము. సో దీన్ని ఒకసారి కలిపేసుకుందాము. ఓకే. సో ఒక 1 మినిట్ వరకు, జస్ట్ ఇప్పుడే కొత్తిమీర యాడ్ చేసాం కాబట్టి ఒక 1 మినిట్ బాయిల్ చేసి అప్పుడు ఫిల్టర్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే. సో డే మొత్తంలో వీళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవచ్చు? సో డే మొత్తం ఈ ఫస్ట్ 2 ఫేసెస్లో అయితే లిక్విడ్సే ఉంటాయి. అన్ని లిక్విడ్సే ఉంటాయి. అన్ని లిక్విడ్సే ఉంటాయి. ఎవ్రీ 20 మినిట్స్కి ఇస్తూ ఉంటాం అనమాట. అంటే ఎవ్రీ 20 మినిట్స్కి ఒకసారి వాటర్ ఇస్తాము. ఇప్పుడు వాటర్ తీసుకున్నారంటే 20 మినిట్స్కి ఇలాంటి సూప్ ఒకటి తీసుకోవచ్చు. మళ్ళీ 20 మినిట్స్కి వాటర్, మళ్ళీ 20 మినిట్స్కి వేరే చికెన్ సూప్ కానీ, లేదు అంటే మటన్ బ్రాత్, మటన్ సూప్, మళ్ళీ 20 మినిట్స్కి కొబ్బరి నీళ్ళు, అట్లా మారుస్తూ తీసుకుంటూ ఉండాల్సి వస్తుంది డే మొత్తం. సో ఇది ఒక 7 days వరకు చేయాల్సి వస్తుంది అనమాట. 7 days. యాక్చువల్లీ 14 days వరకు ఫస్ట్ ఫేజ్లో కూడా అంతే కదా, 5 days ఉంటుంది అది. సో అదొక 5 days, ఇది ఒక 7 days వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 12-13 days వరకు లిక్విడ్స్ మీదే ఉంటుంది. ఓకే. సో కంప్లీట్ అయిపోయింది అశ్విని, మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఓకే, డన్. అశ్విని గారు, మన మసూర్ దాల్ సూప్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసేలా. ఓకే. సో ఎర్ర కందిపప్పు సూప్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. ఎర్ర కందిపప్పు సూప్కి కావాల్సిన పదార్థాలు: ఎర్ర కందిపప్పు, పసుపు, ఉప్పు, కొత్తిమీర. ఎర్ర కందిపప్పు సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో తగినంత నీళ్లు, ఎర్ర కందిపప్పు వేసి స్మాష్ చేసుకోవాలి. తర్వాత అందులో కొత్తిమీర, పసుపు, ఉప్పు వేసి బాయిల్ చేసుకుని వడగట్టి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎర్ర కందిపప్పు సూప్ రెడీ.